హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. అందరికీ కనుమ పండగే కాబట్టి ఇది హ్యాపీ కనుమ. సో ఇప్పుడు ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి. మరి టెక్ న్యూస్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేసరికి ఎంత టైం పడుతుందో, ఎందుకంటే ఇల్లు వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తాను. టెక్ న్యూస్ చూస్తే మనకి రెడ్మీ A3 సో లాంచ్ అయితే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో త్వరలో ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ మనకి TDAR సర్టిఫికేషన్ సైట్లో అయితే స్పాట్ అయింది. ఇంతకుముందు మనకి రెడ్మీ A2ని మార్చి నెలలో లాంచ్ చేశారు. మేబీ ఈ మొబైల్ కూడా మనకి మార్చి నెలలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో X6 సిరీస్ మొబైల్స్ రీసెంట్గా లాంచ్ చేశారుగా. ఈ రోజు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఈ మొబైల్స్ మనం కొనొచ్చు అంటే అప్పుడే చెప్పాను నేను, మనకి ఇక్కడ రెడ్మీ నోట్ 13 ప్రోతో కంపేర్ చేస్తే పోకో X6 బెటర్ ఆప్షన్ అవుతుందని చెప్పేసి, దాంతో కంపేర్ చేస్తే దగ్గర 4 నుంచి 6 వేల రూపాయలు, మనకి ఇంకా 6 వేలు ఏంటి ఇంకా ఎక్కువే. సో ఇంకా తక్కువ ప్రైస్కి అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ 21,999 రూపాయలు. మనకి 8GB 256GB వేరియంట్ ఉంది. 2,000 రూపాయలు మీకు ఐసిఐసి కార్డు మీద అయితే ఆఫర్ ఉంది. సో అది యూజ్ చేసుకొని మనం పర్చేజ్ చేస్తే మంచి ప్రైస్కి మీకు ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఇక X6 Pro గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మీకు మంచి ప్రైస్లోనే వస్తుంది. దగ్గర 27,000 రూపాయలు అనుకుంటా ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. చేతికి వాచ్ పెట్టడం మంచిగా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO Neo 9 Pro లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. సో ఈ నెల 22వ తారీఖున ఈ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా సో ఇప్పుడు iQOO అయితే టీచ్ చేస్తుంది. ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. దాన్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ ప్రైస్ బిలో 40,000లో ఉంటుంది అనేది మన ఎక్స్పెక్టేషన్స్. సో చూడాలి మరి ఏ ప్రైస్లో తీసుకొస్తా అనేది. చైనాలో మాత్రం మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 13 సిరీస్ ఆల్రెడీ లాంచ్ చేశారు కదా. సో ఇందులోనే మనకి 4G వేరియంట్స్ని అయితే గ్లోబల్గా రెడ్మీ లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 13 అండ్ నోట్ 13 Pro ఇవి 4G వేరియంట్స్ లాంచ్ చేసింది. ఇందులో మనకి ప్రాసెసర్ చూస్తే మీడియాటెక్ హెలియో G99 ప్రాసెసర్ ప్రోలో ఉంటే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ 13లో ఉంటుంది. ప్రో వేరియంట్లో 200 మెగాపిక్సెల్ ఉంటే నాన్ ప్రో వేరియంట్లో 108 మెగాపిక్సెల్ ఉంది. ఇవే డిఫరెన్స్. ఆల్మోస్ట్ మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకేలాగైతే ఉన్నాయి. ఇంకా ఈ మొబైల్స్ ప్రైస్ చూస్తే మనకి అక్కడ గ్లోబల్గా చూస్తే అంటే యూరోప్ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూస్తే 16,400 నాన్ ప్రో వేరియంట్ పెడితే ప్రో వేరియంట్ 28,600 ప్రైస్ పెట్టారు. ఏంటి ఈ ప్రైజ్లు? 5G మొబైల్స్ కూడా ఇంత ప్రైజులు లేవు. సో మన ఇండియాలో లాంచ్ చేసిన వీళ్ళు రెడ్మీ నోట్ 13 5G మొబైల్ బ్యాంక్ ఆఫర్తో కలిపి 17,000కి వస్తుంది. వీళ్ళు ఇంత ప్రైజులు పెట్టారు. ఈ మొబైల్స్ మన ఇండియాలోకి తీసుకొస్తారు. ఈ ప్రైస్ అయితే ఉండవులేండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ ఫోన్స్కి One UI 6.0 అప్డేట్ అనేది రోల్అవుట్ చేయడం అయితే ఆల్రెడీ శాంసంగ్ మొదలుపెట్టింది కదా. అయితే ఎవరైతే ఆ అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళలో కొంతమందికి ఎల్లో ఇష్యూస్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే స్క్రీన్ మొత్తం మనకి ఎల్లో ఇష్యూగా అయితే కనిపిస్తుందంట. సో ఇవి ఇష్యూస్ ఉన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు రెడీఫ్లోను అలాగే శాంసంగ్ ఫార్మ్లో సో కంప్లైంట్స్ అయితే రేజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి శాంసంగ్ ఇంకా ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. దీనికి ఏమైనా అప్డేట్ ఇస్తారా, ఈ ఇష్యూ ఎందుకు వస్తుంది అనేది అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే చేసినట్టుగా లేరు. యాక్చువల్గా మనకి ఐ కంఫర్ట్ షీల్డ్ టర్న్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉంటుంది. అది మనం టర్న్ ఆన్ చేసుకున్నాం అనుకోండి సో కొంచెం ఎల్లోయిష్గా మారుతుంది. దీనివల్ల మన ఐకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బట్ ఇందులో వచ్చేసరికి మనకు అది ఆఫ్ చేసుకున్నా సరే సేమ్ అదే మాదిరిగా ఎల్లోలో కనిపిస్తుందంట. అది మరి ప్రాబ్లం ఏది బగ్ అయి ఉండొచ్చు. సో దాన్ని అయితే శాంసంగ్ క్లియర్ చేయాలి. అయితే ఇంకా శాంసంగ్ అయితే నోరు విప్పలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో 2,999 రూపాయలు ప్లాన్లో కొన్ని బెనిఫిట్స్ని అయితే తీసుకొచ్చింది. యాక్చువల్గా ఈ ప్లాన్ వచ్చేసరికి 365 రోజులు అయితే ఉంటుంది. దీనికోసం వీళ్ళు స్విగ్గీ కూపన్ ఉంటుంది కదా. సో 125 రూపీస్ కూపన్స్ 2 అయితే ఇస్తున్నారు. అంటే 250 రూపాయలు బెనిఫిట్ అక్కడ కలుగుతుంది. అలాగే ఏ జియో కూపన్ ఒక 500 రూపాయలు అయితే ఇస్తున్నారంట. కాకపోతే ఇక్కడ మినిమం పర్చేజ్ 2,500 రూపాయలైనా చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఇది కాకుండా చిల్లరగా మరికొన్ని బెనిఫిట్స్ని అయితే ఇచ్చారు. వాటి గురించి మాట్లాడుకోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కూపన్ని మనం యూజ్ చేసుకుంటే 10,000 రూపాయల వరకు బిల్ చేయాల్సి వస్తుంది. అలాంటి పిచ్చి అయితే ఇచ్చారు. మనకి ఓటీటీలో చూస్తే జియో సినిమా ఇస్తున్నారు, జియో టీవీ ఇస్తున్నారు, అలాగే జియో క్లౌడ్ కూడా అయితే ఈ బెనిఫిట్లో ఉంది. ఇవన్నీ ఇచ్చే బదులు వీళ్ళు దీని ప్రైజ్ తగ్గించి తీసుకొస్తే నచ్చిన వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారు. కానీ వీళ్ళు అలా తీసుకురారుగా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V30 సిరీస్ మొబైల్స్ మన ఇండియా లాంచ్ అయితే త్వరలో కాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించిన వివో V30 కమింగ్ సూన్ అని చెప్పి ఆ పోస్టర్ అయితే తీసుకొస్తారుగా. వీళ్ళు తీసుకురాకముందే ఈ పోస్టర్ అయితే లీక్ అయినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్స్ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. S18 సిరీస్లో లాంచ్ చేశారు. అక్కడ ఆ లైనప్లో వస్తాయి, ఎప్పుడు అలాగే వస్తాయి. ఆ తర్వాత వాటిని మన ఇండియాలోకి వచ్చేసరికి V సిరీస్లో తీసుకొస్తారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి పోస్టర్ అయితే లీక్ అయింది. మేబీ ఫిబ్రవరి నెలలో ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 సిరీస్కి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అలాగే ECG సపోర్ట్ అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. మీకు ఒక కొత్త అప్డేట్ అయితే వస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మనకి ఈ ఫీచర్స్ అయితే ఉంటాయని తెలుస్తుంది. సో ఈ ఫీచర్స్ ద్వారా మనం వీటిని ఎలాగ ట్రాక్ చేయాలంటే శాంసంగ్ సంబంధించిన హెల్త్ మానిటరింగ్ యాప్ ఉంటుంది కదా. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో అయితే ఈ ఫీచర్ని మనం ట్రాక్ చేయొచ్చు అనమాట.
సో ఇంకా తర్వాత ఈసీజీ ఎలా వర్క్ చేస్తుందంటే సేమ్ యాపిల్ వాచ్ లాగే. సో పై బటన్ని టాప్ బటన్ని హోల్డ్ చేసి ఒక 30 సెకండ్స్ పట్టుకుంటే ఈసీజీ అయితే చూపిస్తుందంట. సో ఈ ఫీచర్ గెలాక్సీ వాచ్ 4, 5 సిరీస్ కూడా త్వరలో రోల్ అవుట్ అయితే చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ ఫీచర్ రావడం కోసం వీళ్ళు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి క్లియరెన్స్ అలాగే సర్టిఫికేషన్ అయితే పొందారు. సో అందువల్ల కొంచెం లేట్ అయితే అయినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A34 అలాగే A54 ఈ రెండు 5G మొబైల్సే. వీటి మీద వచ్చేసరికి ఇప్పుడు 2 నుంచి 3,000 రూపాయలు ప్రైస్ డ్రాప్ చేసి ఇప్పుడు సామ్సంగ్ అయితే సేల్కి తీసుకొచ్చింది. సో ఈ ప్రైస్ పెట్టుకున్నా సరే అనవసరం, ఎందుకంటే దీనికన్నా బెటర్ ప్రైజెస్లో ఇంకా బెటర్ మొబైల్సే మనకి అందుబాటులో ఉన్నాయి. బట్ ఒకసారికి సామ్సంగ్ అంటే ఆఫ్లైన్ టార్గెట్ ఏ సిరీస్, సో వాళ్ళకి ఏమైనా అచ్చటం ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ Neo 7 Pro ఆండ్రాయిడ్ 14 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. దీంతోపాటు మీకు ఫన్ టచ్ OS 14 కూడా వస్తుంది. సో మీరు ఎవరైనా IQ Neo 7 Pro వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే డేటా ఫైల్ సైజ్ చాలా పెద్దది, 6.5 GB వరకు దగ్గర మీకు డేటా ఫైల్ సైజ్ ఉంది. సో ఫుల్గా ఛార్జ్ పెట్టుకొని ఆ తర్వాత వైఫై త్రూ మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ఇది మొబైల్ మీకు అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 13తో వచ్చింది. ఇప్పుడు 14 ఇచ్చారు, ఇంకో అప్డేట్ అయితే వస్తుంది అనమాట. 15 కూడా మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి ఐడీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం క్వార్టర్లీ అలాగే ఇయర్లీ రిపోర్ట్ అయితే తీసుకొస్తారు. లాస్ట్ ఇయర్ Q4లో చూస్తే యాపిల్ గ్లోబల్గా టాప్ సేల్స్లో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే టాప్ షిప్మెంట్స్ అయితే చేసిందట. ఇప్పుడు వరకు 13 సంవత్సరాల నుంచి శాంసంగ్ ఉండేది ఈ ప్లేస్లో. సో శాంసంగ్ ఒక తన్ని ఆ ఫస్ట్ ప్లేస్కి యాపిల్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకో మరి శాంసంగ్ గ్రోత్ అయితే డౌన్ అయింది, 10.9% డౌన్ అయింది. ఇదే మెయిన్ మైనస్ లా కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ ఇయర్ మొత్తం కూడా చూస్తే యాపిలే టాప్లో ఉందన్నమాట లాస్ట్ ఇయర్లో. సో 3.7% టాప్లో ఉంది. శాంసంగ్ 13.6% గ్రోత్ అయితే డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇందులో మనకి మ్యాజికల్ ఫిగర్ ఎక్కడ కనిపిస్తుందంటే ట్రాన్సాక్షన్ వాళ్ళది బాగా కనిపిస్తుంది. 66%, 68%. లాస్ట్ ఇయర్ Q4లో వాళ్ళు గ్రోత్ అయితే బాగా సంపాదించారు. సో ఇంతకీ ఏంటి ట్రాన్సాక్షన్ అంటే ఐటెల్, టెక్నో, ఇన్ఫినిక్స్ వీళ్ళ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. సో వాళ్ళైతే టాప్ పొజిషన్కి వెళ్ళారు. దాని కారణం కూడా మనకి తెలిసిందే. రీసెంట్ డేస్లో మనకి ఇన్ఫినిక్స్ అండ్ టెక్నో సో మంచి మొబైల్స్ని అయితే తీసుకురావడమే కాదు, మంచి ప్రైజుల్లో కూడా తీసుకొస్తుంది. రీసెంట్గానే మనకు ఒక 2-3 మంత్స్ నుంచి ఐటెల్ కూడా ఇప్పుడు వాళ్ళ వరుసలో అయితే చేరుకుందనమాట. వాళ్ళు కూడా మంచి మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. అదే రీజన్ అని అర్థం అవుతుంది. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.